తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో ఉన్న పంప్ హౌస్ నుంచి తాగునీటి విడుదలను అధికారులు, కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్వ చైర్మన్ అడబాల బాచి, వైస్ చైర్మన్ అడప వీరబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు అడప సుధీర్ కుమార్, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ వాకపల్లి రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టామన్నారు. చివరి ఎకరం వరకు నీరు చేరేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్కర ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం పార్వతి, అసిస్టెంట్ ఇంజనీర్లు జి లక్ష్మి, సిహెచ్ హరిణి, ఈ శ్రీనివాస్, టి శ్రీకాంత్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మరియు రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారి యొక్క సహకార సౌజన్యంతో ఏదైతే నిర్లిప్తంగా ఒక 2-3 ఏళ్ల పాటు అటకెక్కినటువంటి ఈ పంప్ హౌస్ని పునరుద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే లక్ష్యంతో వారు పనిచేస్తూ ఉన్నారో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి, ఇవాళ చెట్టు అనేది ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని అనుగుణంగా దీన్ని మరమ్మతులు చేయించి మనకి ఇది పనిలో పెట్టినటువంటి ముందుగా బత్తుల బలరామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ అంతేకాకుండా ఇవాళ ప్రతి మండలంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఇవాళ ఎల్నినో ప్రభావం ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి రైతులు కూడా అవగాహన పెంచుకుని ఆరుతడి పంటల వైపు కూడా మనం మొక్కువ చూపించాలనేటువంటి ఉద్దేశాన్ని అందరం కూడా తెలుసుకోవాలని, తద్వారా కార్యాచరణ ఆ విధంగా కూడా మనం అలవర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన కోటికేశ్వరం గ్రామంలో పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. ఈ సంవత్సరం కాలం అనుకూలించక వర్షాలు లేని కారణంలో మరి ఏదైతే 70 ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రాంతం ఏదైతే 700 ఆయకట్టు ఉన్న ఎకరం ఏదైతే పంట సంబంధించి ఈ మెట్ట పొలాలు ఉన్నాయో మెట్ట పొలాలకు వర్షాలు లేక నీరు అందజారిన ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఆలోచించి పైన మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారిని అడిగి మన వాటర్ ఏ విధంగానైనా సరే రైతులందరికీ అందించాలి, మెరక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నీటి సౌకర్యం లేదు, వాళ్ళందరికీ నీరు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు గతంలో మూతపడిపోయినటువంటి వైఎస్ఆర్ హయాంలో ఉన్న గత ప్రభుత్వంలో మూతపడినటువంటి పంప్ హౌస్ దగ్గర వాటర్ లేక పంపులు కూడా ఆన్ అవ్వని పరిస్థితులు ఉండి దాన్ని గమనించి మన స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని ఉద్దేశించి మీరు ఏ విధంగానైనా సరే పంపును ఆన్ చేసి మన రైతులందరికీ కూడా వాటర్ ఇవ్వాలనే ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. అలాగే చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, ఆ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఈ పంపు ఆన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఎన్నడో మీకు అందుబాటులో ఉంటుంది. కూటమి ప్రభుత్వం కూడా అందరూ రైతులందరికీ కూడా మేలుకరంగా నీరు అందించే విధంగా పనిచేస్తుందని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను.